హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెద్దలు పెట్టిన సాంప్రదాయాలు మరియు ఆచారాలు, వాటి వెనుకున్న అసలు నిజాలు, ఈ విషయం పైన ఈరోజు మనం మాట్లాడుకుందాము. వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా తెలియజేయాలి అనుకుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చేద్దాము. మన పెద్దలు పెట్టిన సాంప్రదాయాలు, ఆచారాలు మరియు వాటి వెనుకున్న అసలు నిజాలు. చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే మన భవిష్యత్తు బాగోవాలని చెప్పి మనకి కొన్ని రకాల సాంప్రదాయాలని, ఆచారాలని పెట్టడం జరిగింది. వాటిని కొంతమంది క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే మూఢనమ్మకాలు, మూఢాచారాలు అని చెప్పి కొట్టిపారేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన భవిష్యత్తును ఆలోచించే పెద్దవాళ్ళు కొన్ని రకాల సాంప్రదాయాలని, ఆచారాలని పెట్టడం జరిగింది. వాటిలో కొన్ని ఆచారాలు, వాటి వెనుకున్న అర్థాలు ఏమిటి అని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా పెద్దవాళ్ళు పెట్టిన ఆచారంలో మంగళవారం పూట జుట్టు కట్ చేసుకోకూడదు అని ఒక ఆచారాన్ని పెట్టడం జరిగింది. ఇలా ఎందుకు చెబుతూ ఉంటారు అంటే, వారం మొత్తం కూడా ఆ వృత్తి, క్షౌర వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు వారం మొత్తం కష్టపడతారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకరోజు సెలవు కావాలి కాబట్టి మంగళవారాన్ని వాళ్ళు సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. సో అందుకని చెప్పి మంగళవారం పూట జుట్టు కట్ చేయించుకోవటం నిషిద్ధం అని పెట్టారు తప్ప జుట్టు కట్ చేయించుకోవటానికి వారాలు, వర్జాలు, ముహూర్తాలు అని అటువంటివి ఏం లేవండి. ఇంకా అలాగే రెండవ ఆచారం ఏంటి అంటే, సాయంత్రం పూట అంటే చీకటి పడిన తర్వాత ఇంట్లో గోళ్ళు కత్తిరించడం కానీ, తల దువ్వుకోవటం కానీ నిషిద్ధం అని పెట్టారు. ఇలా చేయటం మంచిది కాదని కూడా చెబుతూ ఉంటారు. ఇలా ఎందుకు చెబుతూ ఉంటారంటే, పూర్వం అంటే ఇప్పుడు అందరికీ కూడా కరెంట్లు ఉన్నాయి, అందరి ఇళ్ళలో లైట్లు ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఏంటంటే అందరి ఇళ్ళలో కరెంట్లు ఉండేవి కాదు. ఎవరో కొద్ది మందికి మాత్రమే కరెంట్ ఉండేది. చాలా వరకు అందరి ఇళ్ళలో దీపాలు మాత్రమే ఉండేవి. ఆ దీపపు వెలుతురులో మనం ఈ ఏమంటారు, గోల్డ్ ఏవైతే కట్ చేసుకుంటామో ఆ చీకటిలోనే ఆ దీపం వెలుతురులో మనకు సరిగా కనిపించదు. కాబట్టి ఈ గోల్డ్ కత్తిరించుకునే క్రమంలో స్కిన్ కట్ చేసుకుంటే రక్తం వస్తుంది కాబట్టి చీకటి పడ్డ తర్వాత ఇంట్లో గోల్డ్ కత్తిరించకూడదు అని చెప్తూ ఉండేవారు. ఇక అలాగే తల దువ్వుకోవటం కూడా మంచిది కాదని చెప్పేవారు. తల ఎందుకు దువ్వుకోకూడదు అంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు తల దువ్వటం వలన ఈ హెయిర్ ఏదైతే కింద పడిపోతుంది కదండి చిక్కులు తీసుకునేటప్పుడు, ఆ జుట్టు ఇంట్లో చంటి పిల్లలు ఉంటే నోట్లో పెట్టేసుకుంటారు, వాళ్ళకి ప్రమాదం. అలాగే మనం తినే ఆహార పదార్థాల మీద కూడా ఈ జుట్టు ఏదైతే పడుతుందో అది మనం తిన్నా కూడా మంచిది కాదు కాబట్టి ఇంట్లో తల దువ్వటం నిషిద్ధం అని చెప్పారండి. అలా చేయకండి అని చెప్తే వినరు కాబట్టి మంచిది కాదు, ఇంట్లో చెడు జరుగుతుంది అంటే భయపడి మానేస్తారు అని చెప్పి ఆ ఆచారం పెట్టారు. ఇక అలాగే మరొకటి ఏంటంటే, సూర్యగ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు కానీ మామూలు వ్యక్తులు కానీ బయటకు వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పారు. ఈ పద్ధతి ఎందుకు పెట్టారు అంటే, సూర్యగ్రహణం పట్టే టైంలో యూవీ లైట్స్ అంటే సూర్యకిరణాలు ఏవైతే వస్తాయో అవి హానికారకమైన కిరణాలు కాబట్టి ఆ కిరణాలు మన కంటిపైన పడితే మనం చూపు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి బయటకు వెళ్ళకూడదు. ఏమైనా ముఖ్యమైన పనులుంటే గ్రహణం వీడిన తర్వాత తలస్నానం చేసి బయటకు వెళ్ళి మన పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పేవారు. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఇంట్లో ఏ పని చేయకూడదు, కదలకూడదు, బయటకు వెళ్ళకూడదు అని చెప్పేవారు. ఇలా ఎందుకు చెప్పేవారంటే, గర్భిణీ స్త్రీల వాళ్ళు కళ్ళతో చూస్తే వాళ్ళ కళ్ళకి ఎఫెక్టు, అదే కడుపులో ఉన్న బిడ్డపై గనక ఆ సూర్యకిరణాలు పడితే గనక బిడ్డలు అంగవైకల్యంతో కానీ గ్రహణం మొరితో కానీ పుడతారని గర్భిణీ స్త్రీలను కూడా గ్రహణ సమయంలో బయటకు వెళ్ళకూడదు అని ఒక ఆచారాన్ని పెట్టారండి. ఇంకా అలాగే చీకటి పడ్డ తర్వాత చెట్లను కానీ మొక్కలను కానీ ముట్టుకోకూడదు అని కూడా ఒక ఆచారం పెట్టారు. ఎందుకంటే అలా ముట్టుకుంటే అవి శపిస్తాయి అని కూడా చెబుతూ ఉంటారు. నిజానికి మొక్కలు శపించవు, కాకపోతే దాని వెనుకున్న అర్థం ఏంటి అంటే, ఉదయం నుండి కూడా సూర్యరశ్మిని అవి తీసుకుంటాయి. ఆ సూర్యరశ్మితో పాటు మనం పోసిన నీళ్లు ఏవైతే ఉంటాయో ఈ రెండింటిని కలిపి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. చీకటి పడ్డ తర్వాత ప్రతి చెట్టు మొక్క కూడా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అలాగే కొన్ని రకాల చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మనం చెట్ల దగ్గరికి కానీ మొక్కల దగ్గరికి కానీ వెళ్ళకూడదు. అవి ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి చెట్లని, మొక్కల్ని చీకటి పడ్డ తర్వాత నీళ్లు పోయడం కానీ, మొక్కల్ని ముట్టుకోవడం కానీ, చెట్లకున్న కొమ్మలను విరచడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పి, అవి శపిస్తాయి అని చెప్పి ఒక నమ్మకాన్ని పెట్టడం జరిగింది. అలాగే ఇంట్లో అద్దం పగలకూడదు అని కూడా చెబుతూ ఉంటారు. అద్దం పగిలితే అశుభం అని కూడా చెబుతూ ఉంటారు. అశుభం కన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే,
ఒకప్పుడు అద్దం అనేది చాలా విలువైన వస్తువు అండి. అద్దం కూడా మన కరెంట్ లాగే కొంతమంది ఇళ్లల్లోనే ఉండేది. పూర్వం రోజుల్లో అందరి ఇళ్లలో దొరికేది కాదు, అంటే కొనుక్కునే స్థాయి ఉండేది కాదు అందరికీను. సో అందుకని అంత విలువైన అద్దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఇంట్లో అద్దం పగిలితే అశుభం అని చెప్పేవారు. అశుభం అంటే ఏదైనా చెడు జరుగుతుందని భయపడి ఆ వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పి ఆ ఆచారం పెట్టారు. అలాగే మరొక విషయం ఏంటి అంటే, అద్దం కానీ లేదా దేవుడి ఫోటోలకు ఉండే అద్దాలు కానీ, ఇంట్లో గాజు వస్తువులు కానీ ఏవి పగిలినప్పటికీ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆ పగిలిన గాజు పెంకులు మనకి గుచ్చుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది, రక్తస్రావం అవుతుంది. కాబట్టి గాజు వస్తువులు పగలగానే బయట పడేయటం మంచిది. ఆ బయట పారేసేటప్పుడు కూడా అలా తీసుకెళ్ళి పారేయకుండా వాటిని ఒక పేపర్లో చుట్టి దానికి ఏదైనా ప్లాస్టర్ వేసి బయట పారేయటం మంచిదండి. లేదంటే మూగజీవాలు ఏవైతే మన ఆవులు కానీ గేదెలు కానీ లేదా కుక్కలు కానీ పిల్లులు కానీ ఉంటాయి కదా, పాపం తెలియక అవేవో ఫుడ్ ఐటెం కోసం వచ్చి వెతుక్కునే క్రమంలో ఈ గాజు పెంకులు వాటి మూతులకు కానీ కళ్ళకు కానీ గుచ్చుకుంటే వాటికి కూడా కట్ అయిపోతుంది కదా, కళ్ళలో గుచ్చుకుంటూ కళ్ళు పోతాయి. సో అందుకని చెప్పి గాజు పెంకులు కానీ గాజు వస్తువులు కానీ మనం బయట పారేయాలనుకునేటప్పుడు ఏదైనా కవర్లో కానీ పేపర్లో కానీ చుట్టేసి ప్లాస్టర్ వేసేసి ఓపెన్ చేయడానికి వీలు కాకుండా చేసేసి బయటపడేయడం మంచిదండి. ఇక అలాగే మరొక విషయం ఏంటి అంటే, ఇంట్లకి గుమ్మాలకి పసుపు రాయటం, అలాగే ఇంటి ముందు పేడ కల్లాపు చల్లటం, ఇవి కూడా ఎప్పటి నుండో వస్తున్న ఆచారాలు. ఇవి కూడా ఏంటంటే న్యాచురల్గా మనకి క్రిమి సంహారకంగా పనిచేస్తాయి కాబట్టి ఇంట్లో గోమూత్రం చల్లటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక న్యాచురల్ రెమెడీస్గా ఇంట్లో క్రిమి సంహారకాలు, దోమలు, పురుగులు, చీడలు, పీడలు పట్టకుండా ఉండడం కోసం ఇవన్నీ చేయమని చెప్పేవారు. ఇంకా చాలా ఉన్నాయి. వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పలేదు. మీకు నచ్చితే పార్ట్ 2 కూడా చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.